వృషభ రాశి వారికి దేవగురు బృహస్పతి వెళ్ళిపోతూ ఉండబడినటువంటి సందర్భంలో గురు యోగ్యతా శక్తి ఎలా సంపాదించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి చివరార్ధ 15 రోజుల సంచార స్థితిలో ఉండడం వలన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం, పసుపు రంగు కలిగినటువంటి మాలను సమర్పించడం, లేకుంటే తెల్లటి మల్లెపూలను మాలను స్వామివారికి సమర్పించడం, తెల్లటి పాలను నైవేద్యంగా ఏర్పాటు చేయడం, అలాగనే ఆ చంద్రభగవానుడికి ఏర్పాటు చేసేటువంటి ప్రసాదంలో శనగపప్పును వేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన గురుబలం చేకూర్చుకొని విద్య, ఉద్యోగ, విదేశీయాన, ధనకనక వస్తు వాహనాలలో వృషభ రాశి వారికి తిరిగి ఉండదని చెప్పి గమనించాలి. సెన్సెక్స్, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలలో స్వయం కృషం, స్వయం పట్టుదల, రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ కూడా అద్భుతమైన యోగం కలిగి స్థిరచరాస్తులు సొంతం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగనే విశేషంగా తృతీయంలో కుజుడు ఉండడం వల్ల తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల యొక్క పాద సేవ, స్వామివారి యొక్క దర్శనం యోగదాయకం. అలాగనే విశేషమైనటువంటి కేతు 15 రోజుల్లో ఉన్న తర్వాత మార్పు చెందబోతున్నాడు కనుక ఏదైనా పని చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించడం చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఏకాదశి స్థానంలో చతుర్గ్రహ కూటమి. ఇది అద్భుతమైన యోగం. రోజు స్వామివారిని స్మరించడం, చంద్రదర్శనం చేసుకోవడం, కళౌ వెంకటనాయక హరిటక వెంకటేశ్వరిని స్మరించడం, ధ్యానించడం వలన అద్భుతమైన ధనపరమైన చిక్కులు తొలగి ఐశ్వర్యం, ఆనందానికి వృషభ రాశి వారే సొంతం కాబోతారు. వ్యయంలో రవి భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం చేసుకోండి. శక్తి కలిగింది కాలభైరవ స్వామి వారి యొక్క స్మరణ, కుక్కకు అనగా సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఓ ముద్దగా పెట్టండి. నరదృష్టి, వాస్తు దృష్టి తొలగిపోయి వృషభ రాశి వారికి విపరీతమైన రాజయోగం సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి.